హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కవిత. వెల్కమ్ టు కవిత కృతి క్లాక్స్. ఈరోజు నేను మా పెళ్లి ఆల్బమ్ చూపిద్దామని అనుకుంటున్నానండి. మా నేను ఎస్టీని. మా లంబాడీస్‌లో మ్యారేజ్ ఎలా చేస్తారు చెప్తాను వినండి. నా ఆల్బమ్‌లో అయితే ముందు, వెనక, ముందు అలా ఉన్నాయన్నమాట ఫోటోస్. నా ఆల్బమ్ నాకు నచ్చలేదండి. సరిగ్గా చేయలేదు. ఫోటో స్టూడియో ఆయనతో గొడవ కూడా అయిందన్నమాట. ఇక మీకోసం పోస్ట్ చేస్తున్నాను చూసేయండి. మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ వస్తుంది. నా మ్యారేజ్ 2017 సెప్టెంబర్ 22 మార్నింగ్ 11:47కి అలా ముహూర్తం అన్నమాట. ఆ రోజు ఫ్రైడే. సో, ఆ రోజు మార్నింగ్ ఇక అబ్బాయి వాళ్ళు రెడీ అయ్యి వచ్చేస్తారనమాట మా ఇంటికి. వాళ్ళు అక్కడ రెడీ అయ్యే ముందు ఏమేమి చేస్తారో, ప్రాసెస్ ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూసేయండి. మిస్ అవ్వకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మా దాంట్లో అయితే అబ్బాయికి, అమ్మాయికి సేమ్ నలుగులు పెడతారనమాట. పెళ్ళికి ముందు రోజు 2 రోజుల ముందే పెడతారు. ఇక అబ్బాయికైతే నలుగు పెట్టేసి నైట్‌కి చిట్కా ఇస్తారనమాట. పెద్దాయనకైతే చిట్కా ఇస్తారు. దాంతో పాటు చిన్నోడైతే చిన్నోడికిస్తారు. లేకపోతే కింద భూమికి గాని దేనికైనా ఇస్తారనమాట. ఆ ప్రాసెస్ అయిపోగానే ఇక నలుగు పెట్టేసి ఇక మార్నింగే రెడీ అయ్యి వాళ్ళు మా ఇంటికొచ్చేస్తారనమాట. బొడ్రాయి దగ్గర, దేవుని దగ్గర మొక్కేసుకొని, కొబ్బరికాయ కొట్టేసి, ఇంట్లో పూజ చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తారనమాట మా ఇంటికి. ఇక మా ఇంటికాడ ఏముంటదంటే నలుగు పెట్టి గజ్జెలుంటాయి. గజ్జెలు కట్టిస్తారు. ఆ గజ్జెలు 2, 3 రోజుల నుంచి కట్టుకునే ఉండాలి. అంటే వేసేయొచ్చు. ఇక పెళ్ళికి ముందయితే కట్టుకుంటారు. ఎందుకంటే తమ్ముడు గాని, అన్న గాని ఉంటారు గదా! వాళ్ళు ఇప్పుతారనమాట పెళ్ళికి ముందు. ఇప్పేస్తే ఇగ తర్వాత నలుగు పెట్టేసి గౌరి పూజకి రెడీ చేసి పూజకి తీసుకెళ్తారనమాట. అక్కడ పూజ అయిపోగానే అక్కడ మా అత్త వాళ్ళు నాకు పెళ్లి చీర పెడతారనమాట. ఇక నేను ఆ చీర కట్టుకొని పెళ్లి పీటల దగ్గరికెళ్ళాలి. ఇగ ఆ ప్రాసెస్‌లో మా తమ్ముడు వాళ్ళు మా ఆయనని అదే పెళ్లి కొడుకుని ఎత్తుకొని రావాలి. ఇక బామ్మర్ది, బావ కాళ్ళు కడగాలనమాట మా దాంట్లో. ఫస్టు కడిగి తీసుకొస్తారు పెళ్లి పీటల దగ్గరికి. ఆ మంటపం దగ్గర మా పూజ అంతా అయిపోయినంక మా డ్యాడీ వాళ్ళు మా సార్ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. ఆహ్, కాళ్ళు కడిగి కన్యాదానం చేసినంక ఇగ ఏమైనా పెట్టిపోతలుంటే పెట్టేస్తారనమాట. మా నాన్న మా ఆయనకి రింగు పెట్టాడు. బ్రాస్లెట్ పెట్టిండనమాట. అది పెట్టేసినంక మా అత్త వాళ్ళు మా నాన్న వాళ్ళకి బట్టలు పెట్టేది ఉంటది. మా నాన్న వాళ్ళు మా అత్త వాళ్ళకి పెట్టేది ఉంటది. పెట్టేసినంక మా సార్‌కి గూడా పెట్టేది ఉంటది. మా సార్‌కి గూడా పెట్టేసినాక ఇగ పెళ్లి తంతు అయితే మొదలవుతది. పెళ్లి తంతు ఫస్ట్ ఏమైతదంటే మా దాంట్లో అయితే ఒక కర్ర ఉంటది. ఆ కర్ర మీద కాలు పెట్టి తొక్కిస్తారనమాట. కాలంటే మొత్తం కాలు కాదు. వేళ్ళుననమాట. నేను 3 సార్లు మా ఆయనకి, మా ఆయన 3 సార్లు నాకు. అలా అయిపోయినంక జీలకర్ర బెల్లం పెట్టేస్తారు. ఇక జీలకర్ర బెల్లం పెట్టేసినంక సగం పెళ్లయిపోయింది అంటారు గదా! ఇగ అలా ప్రాసెస్ అయిపోగానే పెళ్లి తంతు గూడా మొదలైపోయింది. తాళి కట్టడం అన్నమాట. ఇగ ఫోటోలు చూడండి జీలకర్ర బెల్లం కొట్టేటప్పుడు ముందు వెనకాల ఉన్నాయన్నమాట. అలా అయిపోగానే ఇక తాళి కట్టేయడం. తాళి కట్టేసినంక మా సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అదంతా అయిపోయింది. అయిపోగానే ఇగ పెళ్లయిపోయింది గదా! పెళ్లయిపోయినంక మా మేనమామ పెళ్లి కూతురికి మెట్టెలు పెడతాడనమాట. మెట్టెలు పెట్టినంక మా సార్ వాళ్ళు గూడా మెట్టెలు తీసుకురావాలి ఇంకో జత. మా సార్ వాళ్ళు తీసుకొచ్చింది గూడా మా సారే పెడతాడు. తర్వాత గజ్జెలు తీసుకొస్తారు. గజ్జెలు మా సారే పెట్టేస్తారు. ఆఫ్టర్ తర్వాత ఇగ బాసికలు మార్చేయడం, ఇగ కొబ్బరి బొండానికి పూజ చేయడం మా నాన్న వాళ్ళతో. అలా అయిపోయినంక ఈ మెడలో దండలుంటాయి గదా! ఆయన 2 జతలు పెట్టుకుంటాడు. నేను 2 పెట్టుకుంటా. సో, ఒక్కొక్కటి తీసి ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. అలా ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఆ బాస్కులు కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఈ పుస్తక కట్టడం పెళ్లి అంతా అయిపోయినాక ఈ ఫోటోలు ఏమైనా ఉంటే దిగేసుకొని తర్వాత ఫస్ట్ అయితే ఇక వదినలు, అక్కలు ఇక ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక పెళ్లి కూతుర్ని ఒక బాక్స్, ఒక లోటలో వాటర్ తీసుకొచ్చి ఒక ఎత్తుకోవాలి. ఇక తల మీద పెట్టుకొని ఎత్తుకొని ఇక ఇద్దరికి మూడు కడతారు కదా, చీరను వాళ్ళ డ్రెస్ను. ఇక ఎత్తుకొని ఇక మండపం చుట్టూ 3 రౌండ్లు తిరగాలన్నమాట. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఒకళ్ళు అలా తిరిగేసినాక ఒక ఖాళీ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మా పెళ్లి కొడుకు ఇలా అరకద్దుని దున్నితే నేను నా ఇకనాలు వేసినట్టు వేయాలన్నమాట. ఆ ప్రాసెస్ అయిపోగానే ఇక ఒకరినొకరు తినిపించుకోవాలి. దానికంటే ముందే అరుంధతి నక్షత్రం చూపిస్తారనమాట. అది చూసినాక ఇదంతా ప్రాసెస్. అది అయిపోగానే ఇక ఇంట్లో తీసుకెళ్ళిపోతారు. ఇక ఫొటోస్ ఏమైనా ఉంటే దిగేస్తారనమాట. ఫొటోస్, వీడియోస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేసేస్తారనమాట. ఇక తర్వాత ఏముంటుందండి ఇక కామన్ ఇక ఆ రోజు ఫ్రైడే కాబట్టి మా నైట్ 12 దాటినాకనే పంపిస్తాము. ఆడబిడ్డని ముందే పంపించామని ఇక 12 దాటినాక తీసుకెళ్ళిపోయారు నన్ను.
మా ఊరిని అంటే పెళ్లి కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. అక్కడ రిసెప్షన్. ఆ రిసెప్షన్ ఫోటోలు కూడా ఉన్నాయి, చూసేయండి. ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా మ్యారేజ్ వీడియో అయితే ఇప్పటివరకు నేను చూడలేదండి, అది కూడా బాగాలేదు. ఒకసారి చూసాను, అందుకే ఆయనకు రిటర్న్ ఇచ్చేసాను మంచిగా చేసి ఇవ్వమని. ఇప్పటివరకు తీసుకురాలేదన్నమాట ప్రజెంట్స్. ఫోటో ఈ ఆల్బమ్ అయితే ఉన్నది, అదే చూసుకుంటూ కూర్చుంటున్నాం. ఇక్కడ ఫోటోలో మా అన్న అనమాట, మా అన్న అంటే తమ్ముడు, నాకు అంటే 5 డేసే చిన్న అనమాట. తనకు కూడా మ్యారేజ్ అయింది, 2 బాబులు. నాకు కూడా 2 బాబులు అండి. మా సారు, నేను, మా చెల్లెలం అందరం, ఇక మా అత్త కూతురు, మా అత్త, వాళ్ళ పెద్ద కూతురు, ఇక మా తమ్ముడు, 2 తమ్ముళ్ళు, నేను, ఆయన. ఇక్కడ మా పిన్ని వాళ్ళ చెల్లి, మా పిన్ని వాళ్ళ బాబు. ఇది చూడండి, ఇక్కడ పిల్లల గ్యాంగ్ మొత్తం. ఈ ఫోటోలో అయితే మా మావయ్య ఉన్నాడండి, బ్లూ షర్ట్ అతను. ప్రజెంట్ అయితే లేడు, కాలం చేశారనమాట. ఇక్కడ అయితే చూడండి, మా 2 తమ్ముళ్ళు, నేను, ఇక వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చేసారు. అందరు కలిసి బాబాయ్ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు. రిసెప్షన్ అన్నాక ఫోటోలు ఎవరో ఒకరు వచ్చి దిగుతూనే ఉంటారు, ఇక తీరిక ఉండదు అనమాట. అట్లా మా ఎందుకన్నా మా మరిది గారండి, మా ఆడపడుచు వాళ్ళు, మా పిన్ని, మా అత్తయ్య వాళ్ళు, మావయ్య, ఇక మా చెల్లి. నాకు ఆల్బమ్ మొత్తంలో ఈ ఒక్క ఫోటోనే నచ్చిందండి, ఈ మిగతా ఏ ఎక్కువ నచ్చలేదు. ఇక లిమిట్ మామూలుగా అంతే, కానీ ఆ ఫోటో అయితే బాగా నచ్చింది. ఇది మా పెద్ద మావయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా చిన్న అత్తయ్య వాళ్ళది. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళండి, ఇక్కడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, రవి బాబాయ్ అని. ఇక్కడ మా అమ్మమ్మ, మా చెల్లి. బాబాయ్ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ మా తమ్ముడు, పిన్ని, మా అత్తయ్య. ఫోటోలు అయితే బాగున్నాయండి, పర్వాలేదు. కాకపోతే ముందు వెనకకు ముందు అలా ప్రాసెస్ లేకుండా గజిబిజిగా పెట్టేశాడు. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు, మా డాడీ తర్వాత బాబాయ్ శంకర్. ఇక మా పెద్దనాన్న వాళ్ళు, నేను చెప్పాను కదా నాకు 5 డేస్ చిన్న మా నాన్న. మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ, మా అత్త, వాళ్ళందరూ అనమాట. ఇక వీళ్ళు మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. ఇక్కడ మా చెల్లె వాళ్ళు, మా అత్త కూతురు అందరూ, మా బాబాయ్ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా తమ్ముడు, వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇక అంతే అండి. ఇక్కడైతే మా తాత అండి, మా తాత ఇప్పుడు లేడు. ఇక మా తాత మా ఫ్యామిలీలో నా మ్యారేజ్ చూసిండు అనమాట. మేము మా డాడీ వాళ్ళు 5 మెంబర్స్, వాళ్ళ దాంట్లో ఫస్ట్ గుర్తునే నేనే. సో నా మ్యారేజ్ చూసిండు, తర్వాత లేడు, ఇక చూడలేడు అనుకోండి. మా నాన్నమ్మ అయితే లేదండి. ఇక మా చిన్న తాత, మా చిన్నాన్న వాళ్ళు, మీ బాబాయ్ వాళ్ళు, ఇక అందరూ మా వాళ్ళే అనమాట. ఇక మా వాళ్ళే అంటే ఇక దగ్గర బాబాయ్, పిన్ని వాళ్ళే కదా, ఇక అంతా అయిపోయిందండి లాస్ట్ అంతే. మీకు నచ్చిన నా ఆల్బమ్ ఫోటో ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్లో. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఎస్టీలో మ్యారేజ్ ఎలా చేస్తారు అని చెప్పాను కదా, అలా చేస్తారనమాట. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.